చేయగలనా, ఇట్లాంటి ఆలోచనలు వద్దు నాన్న అని చెప్పేవాడు. అట్లాంటి ఆలోచన నిర్మాణాత్మకమైన ఆలోచన ఏం చేసి ఉంటే అద్భుతంగా ఉంది. కమ్యూనిస్టులు డబ్బులు ఎవరికి ఇస్తారు? వాళ్ళు పిలిస్తే వస్తారు, బీజేపీ పిలిస్తే వస్తారు. అట్లాంటి ఒక శక్తివంతమైన టీం తయారు చేస్తాడు అనుకున్నా నేను. తిరాజు వస్తే ఈయన కంప్లీట్ గా మిగతా పార్టీల కంటే ఇదిగా తయారు చేసుకొచ్చుకున్నాడు. చంద్రబాబు గారితో కలిసిన తర్వాత ఈయన మైండ్ సెట్ ఇలా ట్యూన్ అయిందా, లేదంటే ఇప్పుడు జన సైనికులు ఇలా ట్యూన్ చేయడానికి కారణం నిజంగా బడ్జెట్ తోనే పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయని చెప్పడం? సింపుల్ లాజిక్ అండి. నన్ను నేను నమ్మినప్పుడు, ఇప్పుడు నేను పేపర్లో ఒక పెద్ద పేపర్లో పనిచేసేటప్పుడు మారడం ఆషామాషి కాదు. వాళ్ళు తీసేస్తే ఓకే, కానీ మనం మారడం అంటే ఆషామాషి కాదు. నేనేం చూస్తానంటే, ఇప్పుడు ఈనాడు నుంచి సిటీ కేబుల్కి వెళ్ళేటప్పుడు, సిటీ కేబుల్ అనేది ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉండేది. ఈనాడు ఒక 10 అంతస్తుల బిల్డింగ్, దాని రేంజ్, దాని అప్పుడు నన్ను ఇంట్లో మా నాన్న దగ్గర నుంచి అందరూ గొడవ, అసలు ఈనాడులో రావడమే గొప్ప అనుకుంటే నువ్వేంది అది మానేసి అందుకు వెళ్తున్నావు అంటే, నేనేం చూశాను ఆలోచన, ఈనాడులో నాకు రోజువారీ డబ్బులు వస్తున్నాయి, లైన్ అకౌంట్ వస్తున్నాయి. నేను ఒక పెళ్లికి అని చెప్పేసి 4 రోజులు సెలవు పెడితే ఏకంగా ఒక 500-600 రూపాయలు తగ్గిపోయింది. అంటే నేను ఒక్క రోజు సమస్య వచ్చినా నేను మంచం మీద పడ్డానంటే నాకు అది ఆగి